హాయ్ అండి. ఈరోజు నేను మా పాప కోసం డ్రై ఫ్రూట్ పౌడర్ అయితే తయారు చేస్తున్నాను. కొన్ని రోజుల కిందట చెప్పాను కదండి మా పాపకి ఫీవర్ వచ్చిందని. అప్పుడైతే డాక్టర్ గారు మా పాపకి ఐరన్ తక్కువగా ఉందని అయితే చెప్పారు. ఇంకా ఐరన్ సిరప్స్ కూడా రాశారు. ఇంకా వాటిని అయితే యూజ్ చేస్తున్నాము. ఇంకా అప్పటి నుంచి నేనైతే మా పాప కోసం ఈ డ్రై ఫ్రూట్ పౌడర్ కూడా తయారు చేస్తున్నాను. దీన్ని అయితే డైలీ పెట్టే ఉగ్గులోని ఈ పౌడర్ అయితే కలిపి ఉగ్గు చేసి అయితే తినిపిస్తున్నాను. నేనైతే ఒక 10 to 15 డేస్కి ఒకసారి అయితే ఈ పౌడర్ తయారు చేసుకుంటున్నాను. దీనికోసం ఒక 100 గ్రామ్స్ జీడిపప్పు ఇంకా 100 గ్రామ్స్ బాదం పప్పు అయితే తీసుకొని ఇలా డ్రై రోస్ట్ అయితే చేసుకోవాలి. ఇదైతే చల్లారిపోయిన తర్వాత మనం ఒక మిక్సీ జార్లో అయితే వేసుకొని ఫైన్ పౌడర్ లాగా అయితే చేసుకోవాలి. దీన్ని అయితే ఉగ్గులో కలిపి తినిపిస్తే పిల్లలకి చాలా బలం, ఇంకా ఐరన్ కూడా బాగా ఇంప్రూవ్ అవుతుంది కదా. ఇంకా మా పాపకి అయితే ప్రస్తుతానికి 1 సంవత్సరం అన్నమాట. అందుకే ఈ 2 రకాల పప్పులతో అయితే నేను ఇలా పౌడర్ చేసుకుంటున్నాను. నేనైతే దీన్ని ఒక బాక్స్లో అయితే ఇలాగా స్టోర్ చేసుకుంటున్నాను. నాకు ఒక 10 to 15 డేస్ అయితే వస్తుంది. మా పాప ఎదుగుతున్న కొలది మిగిలిన రకాల డ్రై ఫ్రూట్స్ కూడా ఒక్కొక్కటి అయితే యాడ్ చేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్ బాయ్.